నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. ఎలా ఉన్నారన్న? ఫైన్ ఫైన్ తమ్ముడు, చెప్పు. జమ్మూ కాశ్మీర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది 2 డేస్ బ్యాక్. అవును. అక్కడ వచ్చేసి దాదాపు ఒక 27 మెంబర్స్ అనేది చనిపోయారు. దాంట్లో ఎక్కువగా హిందువులే చనిపోయారు, హిందువులనే చంపబడ్డారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆ వచ్చిన టెర్రరిస్టులు నిజంగా హిందువులనే టార్గెట్ చేసి చంపుతారా? అండ్ ఆ టెర్రరిస్టులు కూడా హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని మనం వ్యత్యాసం చూస్తారంటారా? డెఫినెట్ గా ఉగ్రవాదులు అంటే ఎక్కడైనా ఉగ్రవాదులే. వాళ్ళు ఏ మతం అవును. వాళ్ళైనా ఉగ్రవాదులే. వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఎవరైనా సరే ఉగ్రవాద చర్యలకు పాల్పడితే అతన్ని ఉగ్రవాదే అని అనాలి. అయితే అవును. కొంతమంది ఆ ఇది ఇస్లామిక్ టెర్రరిజం అని ఇంకా వేరే పేర్లతోటి పిలుస్తున్నారు. వాళ్ళు ఓకే. టెర్రరిస్టులు అన్నది వాస్తవము. వాళ్ళు కావాలని ఉద్దేశపు అంటే ఒక లక్ష్యంతోటి ఈ దాడికి పాల్పడ్డట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తున్నది. దీనికి బాధ్యత నరేంద్ర మోడీ గారే వహించాలి. ఎందుకంటే హిందువుల రాజ్యాన్ని నిర్మిస్తాము. హిందూ రాష్ట్రాన్ని నిర్మిస్తాము. హిందువుల రక్షణకి మేము కట్టుబడి ఉన్నాము. హిందువుల రక్షణ ఓకే. కోసమే బీజేపీ ఉన్నది అని చాలా కాలంగా ప్రచారం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఓకే. తీవ్రవాదులు హిందువులను చంపడం ద్వారా నరేంద్ర మోడీ అసమర్థుడు, నరేంద్ర మోడీ హిందువులని కాపాడలేడు అనే ఒక సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి ఓకే. మతం పేరుతో వాళ్ళు దాడి చేసిన ఆ దాడి దుర్మార్గమైంది. దాన్ని అందరూ ఖండించాల్సిందే. కానీ ప్రత్యేకంగా హిందువులనే సెలెక్ట్ చేసుకొని మరీ హత్యకు పాల్పడ్డారంటే దానికి కారణము ఈ దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి విద్వేష రాజకీయాలు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. వాటికి వ్యతిరేకంగా ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు అనే వాళ్ళు ఈ దుశ్చర్యకి పాల్పడ్డరు. దాన్ని మనం చాలా తీవ్రంగా ఖండించాలి. నిజంగానే నరేంద్ర మోడీ తోటి వాళ్ళకి ఏదైనా విభేదం ఉంటే, తగాదా ఉంటే నరేంద్ర మోడీ తోటి కొట్లాడాలి. ఇండియన్ గవర్నమెంట్ తోటి కొట్లాడాలి. ఇండియన్ అవును. మిలిటరీ తోటి ఫైట్ చేయాలి. అంతేగాని అమాయకులైన టూరిస్టులని దాడి చేయడము, కాల్చి చంపటము, బతిమిలాడుతున్న వదలకుండా కాల్చి చంపటం అనేది దుర్మార్గమైన చర్య. దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అటాక్ జరిగి 2 డేస్ అవుతుంది. 2 డేస్‌లో కూడా ఎట్లాంటి యాక్షన్ అనేది మన గవర్నమెంట్ తీసుకోలేదు. కేవలం వాటర్ సింధు నదిని అది మాత్రం అక్కడే ఆపేస్తామని అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 24 గంటలల్లా పనిష్మెంట్ అంటే వెంటనే ఆ దాడికి పాల్పడ్డోళ్ళని గుర్తించి వాళ్ళని వేటాడైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఫైరింగ్ చేస్తే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో వాళ్ళైనా హతం కావాలి. కానీ ఆల్మోస్ట్ 3 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఆ దాడికి పాల్పడ్డ ఆ టెర్రరిస్టుల్ని పట్టుకోలేకపోయింది ప్రభుత్వం. కనీసం వాళ్ళని నిర్మూలించలేకపోయింది. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము. ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అంటే దేశంలో ఈ మత ఉన్మాదం తోటి 2 వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు కొట్టుకొని విద్వేషాన్ని అంతా వెళ్ళగక్కి విధ్వంసం జరిగిన తర్వాత చర్య తీసుకుంటారా? అసలు వెంటనే కదా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు అవును. పెహల్గామ్ లో దాడికి దిగారు. కల్ మాకు 26 మందిని కాల్చి చంపారు. ఇంకొక 20 మందికి బుల్లెట్ గాయాలైనాయని తెలుస్తున్నది మనకి. ఆ అవును. పెహల్గామ్ అనే ఏరియా ఎంత పెద్దది? అది అది మనము గాలించలేనంత పెద్దదా? అదేమి కాదు ఓకే. కదా. అట్లా చేయకుండా ఇప్పటి వరకు కూడా ఆ ఆ టెర్రరిస్టుల్ని పట్టుకోకుండా వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా ఆ ఒక విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది సరి అయినది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విముక్త చిరుతల కచ్చి తరపున మేము ఆ, కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా హోంశాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు చర్య తీసుకొని ఆ ఈ దుర్మార్గమైన దాడికి పాల్పడ్డ వాళ్ళని వెంటనే పట్టుకోవాలి. లేదంటే వాళ్ళని అంతమొందించాలి. అది మిలిటరీ బలగాల యొక్క ఆ బాధ్యత, బాధ్యత. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే పహల్గామ్ లోకి చొరబడ్డటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఒకవేళ పాకిస్తాన్ నుండి వస్తే గనక
వాళ్ళు ఏ మార్గం గుండా వచ్చారు? సరిహద్దులో అవును. భద్రత కాస్తున్నటువంటి మన సైనికులు ఏం చేస్తున్నారు మరి? అట్లాగే నిఘా ఏం చేసింది? మిలిటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉంటది. అట్లాగే రా అవును. ఉంటది. ఎక్కడ టెర్రరిస్ట్ దాడులు జరిగే అవకాశం ఉందో ముందే ఆ సమాచారాన్ని తెలుసుకొని పసిగట్టి సంబంధిత సమాచారాన్ని కేంద్ర శాఖ మంత్రికి అట్లాగే మిలిటరీ డిపార్ట్మెంట్ కి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఈ విషయంలో అవును. అమెరికా మనకి సమాచారాన్ని అందజేస్తూ ఉంటది. అట్లాగే ఇజ్రాయెల్ కూడా అందజేస్తూ ఉంటది. ఎందుకనంటే క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని అణిచివేసే విషయంలో అంతర్జాతీయంగా అనేక దేశాలతోటి మన దేశం కూడా ఒప్పందాలు చేసుకున్నది. ఇలాంటి భద్రతాపరమైన ఆ సమాచారాన్ని పరస్పరము ఇచ్చిపుచ్చుకునే విధంగా గతంలో మనము ఆ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగే అవకాశం ఉందో ముందే పసిగట్టి ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయం కూడా బహుశా సమాచారం అంది ఉంటది. అయినా కూడా ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు? ఎందుకు భద్రతా చర్యలు తీసుకోలేదు? వాళ్ళు పెహల్గాం దాకా వచ్చి అమాయకులైన ప్రజల్ని కాల్చి చంపే పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ దాడి Yes. జరుగుతూ ఉన్నప్పుడు ముష్కరులు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ ప్రాంతంలోకి వచ్చినటువంటి సైనికులు వెంటనే ఎందుకు ఆపరేషన్ కి దిగలేదు? వాళ్ళు పారిపోయే అవును. అవకాశం ఎవరిచ్చారు? వాళ్ళు పారిపోయే అవకాశాన్ని ఇచ్చింది మన ప్రభుత్వమే, మన వాళ్ళే అని చెప్పి మనకు అర్థమవుతా ఉన్నది. అందుకని భద్రతా వైఫల్యం అనే అంశం మీద ఎవరు మాట్లాడినా వెంటనే బీజేపీ వాళ్ళు ఆ దాడులకు దిగడం, చివరికి జర్నలిస్టులు కూడా ఆ ప్రశ్న అడిగితే జర్నలిస్టుల మీద దాడి చేయటం అనేది మనం చూసాం. ఈ ఈ రకమైన ధోరణి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కానీ లేదా మన దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడడానికి, ముఖ్యంగా సామాన్య ప్రజల్ని కాపాడడానికి ఎంత మాత్రం ఉపయోగపడదు. దీన్ని మనం అందరం తీవ్రంగా ఖండించాలి. ఆ భద్రతా వైఫల్యాల్ని ప్రశ్నించిన జర్నలిస్టుల మీద, అదేవిధంగా మేధావుల మీద, వ్యక్తుల మీద జరిగే దాడుల్ని వీసీకే అవును. తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. అన్న ఇంకొక విషయం, ఇప్పుడు అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ ఎంతో మంది జనాలు వస్తారు. సో అట్లాంటి ఆల్రెడీ అది డేంజర్ ఏరియా అనేసి చాలా మంది అంటూ ఉంటారు. అంటే జమ్మూ కాశ్మీర్ అక్కడ ఎప్పుడు ఎట్లాంటి అటాక్ జరుగుతుందో తెలియదు. అట్లాంటి అది టూరిస్ట్ ప్లేస్ లో కనీసం ఆర్మీ పీపుల్స్ అయినా కానీ లేకుంటే అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఎవరైనా పెట్టాలి కదా, ప్రొటెక్షన్ ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఏమంటారు అన్న దానికి? అదే అదే సమస్య. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయడానికి ముందు కాశ్మీర్లో పాక్ తీవ్రవాదులు లేదంటే పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు దారుణాలకి పాల్పడుతున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు, కాల్పులకు తెగబడుతున్నారని మనకి చాలా పెద్ద ఎత్తున అనేక కథనాల్ని ప్రసారం చేశారు. 370 అవును. ఆర్టికల్ ని రద్దు చేస్తే కాశ్మీర్ లో ఉన్న టెర్రరిజాన్ని అణిచివేస్తామని, కాశ్మీర్ ప్రజల సమస్య పరిష్కారం అయిద్దని నమ్మించారు. కానీ 370 అవును. ఆర్టికల్ కి అమల్లో ఉన్న కాలంలో కూడా సామాన్య పౌరుల్ని 27 మందిని చంపిన దాఖలాలు లేవు. అవును. 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత 27 మందిని చంపారు. అంటే కామన్ అవును. మ్యాన్ మీద జరిగినటువంటి మొట్టమొదటి దాడి 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత జరిగింది. 370 అవును. ఆర్టికల్ రద్దు కాకముందు పో పోలీస్ బలగాలకి అట్లాగే మిలిటరీ బలగాలకి పాక్ తీవ్రవాదులకి మధ్యనే ఘర్షణలు జరిగినాయి, దాడులు జరిగినాయి. కానీ అవును. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జరిగింది అని అంటే దాని అర్థము ఆ 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా తీవ్రవాదాన్ని నిర్మూలించలేము అని అర్థమైంది. ఓకే. పాకు పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా హింసకి తెగబడుతున్నది. అది మన మీద దాడికి ఉసిగొలుపుతున్నది వాస్తవం. కానీ కాశ్మీర్ ప్రజలు ఏమంటున్నారు? గతంలో కాశ్మీర్ ప్రజలే పాకిస్తాన్ తీవ్రవాదులకి అండదండగా ఉన్నారు, వాళ్ళ సహకారంతో వాళ్ళు ఇండియా మీద దాడి చేస్తున్నారు అనేది ప్రచారం చేశారు. అవును. కానీ ఈ రోజు పహల్గాం దాడి తర్వాత చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం ఏంటనంటే కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అమాయకుల మీద ఈ తీవ్రవాదులు చేసిన దాడిని చూసి వాళ్ళు చాలా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు రోడ్ల మీదకి వేల సంఖ్యలో వచ్చి పాకిస్తాన్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు, ఉద్యమిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకి కన్నీటితోటి వాళ్ళు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు, సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము ముస్లింలమే కావచ్చు కానీ మేము ఇండియన్స్
ఫస్ట్ మేము ఇండియన్స్ మీ, ఆ తర్వాతనే ముస్లిమ్స్ మీ అని వాళ్ళు గోడున విలపిస్తున్న సంగతిని మనం చూస్తున్నాం. అంటే ఇంతకాలము పాకిస్తాన్కి అనుకూలమైన ప్రాంతంగా ముద్ర వేసినటువంటి కాశ్మీర్ని ఈరోజు మనం ఒక కొత్త కోణంలో చూస్తున్నాం, అసలైన కోణంలో చూస్తున్నాం. బహుశా 370 ఆర్టికల్ రద్దు కావడానికి ముందు కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ ఇదే రకమైన సంఘీభావాన్ని తెలిపి ఉంటారు. హిందూ ముస్లింలు ఐక్యంగా అక్కడ జీవించి ఉంటారు. ఏవో కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు, కానీ పెద్ద ఎత్తున అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలు వాళ్ళ ఐక్యతని చాటుతున్నారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వము టెర్రరిస్టులని పట్టుకోలేకపోవడము, వాళ్ళ మీద ఇప్పటి వరకు ఒక మిలిటరీ ఆపరేషన్ సక్సెస్ కాకపోవడం అనేది మన కేంద్ర ప్రభుత్వం యొక్క బలహీనతని సూచిస్తున్నది. ముఖ్యంగా ఈ దేశ ప్రజల యొక్క మానసిక భావోద్వేగాలతోటి కేంద్ర ప్రభుత్వము చెలగాటమాడుతున్నది అని అనిపిస్తున్నది. నరేంద్ర మోడీ బీహార్ లో మాట్లాడుతూ కలలో కూడా ఊహించనంత ప్రతీకారం తీర్చుకుంటాం, శిక్ష విధిస్తామని మాట్లాడిండు. కలలో కూడా చూడనంత ప్రతీకారం తీర్చుకోవాలని దేశం అంతా కోరుకుంటున్నది. కానీ అదేదో తొందరగా చేయాలి. నిజంగా అంత శక్తివంతులైతే 3 రోజుల టైం పట్టదు అనేది నా ఉద్దేశం. అలాగే ఇంకొక విషయం ఏమన్నారంటే, ఇప్పుడు సింధు నది అయితే ఏదైతే పారుతుందో ఆ నీరు వాళ్ళకి వెళ్లకుండా ఆపేస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఆ నీరు అనేది వాళ్ళకు ఈ ఒక్క దారి నుంచే ఉందా, ఇంకా వేరే దారి నుంచి లేవా అని చెప్పేసి కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? వేరే వాళ్ళు ఇప్పుడు సింధు నది మీద ఆ జలాలకు సంబంధించిన ఒక ఒప్పందం అనేది భారత ప్రభుత్వానికి పాకిస్తాన్కి జరిగినది. దేశ విభజన జరిగిన కాలంలోనే ఆ ఒప్పందం జరిగింది. మనము నీళ్ళని అడ్డుకట్ట వేయడం ద్వారా మనం టెర్రరిజాన్ని ఆపలేము. మనం నీళ్ళని ఇవ్వము అని అంటే వాళ్ళు మా గగనతలం నుంచి మీ విమానాలు ఎగరడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు నిషేధం ప్రకటించారు. అట్లా ఈ పరస్పర నిషేధాలతోటి మనం టెర్రరిజాన్ని ఆపేయలేము. దానికి బదులుగా పాకిస్తాను, ఇండియా 2 దేశాలు సమన్వయం చేసుకొని ఈ టెర్రరిజాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెర్రరిజానికి ఇండియా మాత్రమే కాదు, పాకిస్తాన్ కూడా బాధితురాలే. పాకిస్తాన్ లో కూడా అనేక బాంబు పేలుళ్లు జరిగాయి, మసీదులలో బాంబు పేలుళ్లు జరిగాయి, హాస్పిటల్స్ లో జరిగాయి, స్కూల్స్ లో జరిగాయి. చాలా పెద్ద ఎత్తున మిలిటరీ మీద కూడా పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వం మీద దాడికి పాల్పడ్డారు. కాబట్టి తీవ్రవాదం అనే దాని మూలంగా పాకిస్తాను ఇబ్బంది పడుతున్నది, అంతర్జాతీయంగా అది తీవ్రమైన ఒత్తిళ్లకు లోనవుతున్నది, ఇండియా కూడా నష్టపోతున్నది. కాబట్టి పాకిస్తాన్ ఇండియా 2 దేశాలు కలిసి తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి కలిసి పనిచేయాలి. తీవ్రవాదం మీద ఇండియా, పాకిస్తాన్ ఇరు దేశాలు కలిసి సమైక్యంగా పనిచేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈ టెర్రరిజాన్ని లేకుండా చేస్తాం తప్ప ఈ సింధు నది జలాల మీద నిషేధం విధిస్తే వాళ్ళు పాకిస్తాన్ గగనతలం మీద మా విమానాలు ఎగురొద్దు అని వాళ్ళు ఆంక్షలు విధించితే సమస్య జటిలమైతే తప్ప పరిష్కారం కాదు అనేది వీసీకే తరపున మేము భావిస్తున్నాం. ఇప్పుడు వేరే దేశాల్లో ఎట్లా అంటే ఒక 18 years దాటిన వాళ్ళని ఆర్మీలోకి తీసుకొని ఒక 5 years ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి, అంటే వాళ్ళు మెంటల్ గా ఫిజికల్ గా రెడీ చేసి పంపిస్తారు. బట్ మన దేశంలో అట్లా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా. మన దేశంలో బోలెడంతా సైన్యం ఉంది. 8 లక్షల సైన్యం ఉంది. ఇంకా కొత్తగా జవాన్లు రిక్రూట్ కావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వము మిలిటరీని 1,80,000 మందిని తొలగించింది. కొత్తగా రిక్రూట్మెంట్ లేదు. పుల్వామా సంఘటనకి ముందు నుండి కూడా ఇప్పటి వరకు, అంటే 2014 నుంచి ఇప్పటి వరకు మిలిటరీ రిక్రూట్మెంట్ అనేది లేదు. దేశ భద్రతకి ప్రమాదం పొంచి ఉందని చెప్పి నినాదాలు ఇచ్చేటువంటి వాళ్ళు మరి దేశాన్ని కాపాడడానికి భద్రతా బలగాల సంఖ్యని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మిలిటరీ బడ్జెట్ ఏటేటా విపరీతంగా పెరిగిపోతున్నది. ఆ బడ్జెట్ ఎక్కడికి పోతున్నది, ఎవరికి ఖర్చు అవుతున్నది, ఏ కంపెనీలకు పోతున్నాయి? ఇప్పుడు భోజనాలకి, జీతాలకి, ఖర్చులకి, మిలిటరీకి ఖర్చు పెట్టడం మాత్రమే కాదు, ఆయుధాల పేరు మీద ఆయుధాలను కొనుగోలు చేసే కంపెనీలకి పెద్ద ఎత్తున ఆఫర్లు ఇస్తున్నారు. వాటి కోసమే లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఆ ఆయుధాలు సరఫరా చేస్తున్న కంపెనీలు ఏమిటి? ఆ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇంకే ఇతర మిలిటరీ సాధన సంపత్తి, మిగతా సామాగ్రిని తయారు చేస్తున్నటువంటి కంపెనీలు ఏంటి? గతంలో కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న
డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కానీ, డిఆర్డిఏలు కానీ ఇలాంటి సంస్థలే మనకి అవసరమైన తుపాకులు, మిసైల్స్, యుద్ధ ట్యాంకులు ఇవన్నీ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్ గా ప్రైవేట్ కంపెనీలకి అవుట్ సోర్సింగ్ ఇచ్చారు. ప్రైవేట్ కంపెనీలే ఓకే. ఇప్పుడు మనకు అవసరమైన ఆయుధాలు తయారు చేస్తున్నాయి, అవసరమైన సామాగ్రిని తయారు చేస్తున్నాయి. కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ పేరు మీద కేటాయిస్తున్న లక్షల కోట్ల రూపాయలు ఏమవుతున్నాయి, అవి ఎవరికి ఉపయోగపడుతున్నాయి, నిజంగా మనము డిఫెన్స్ పరంగా ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నాం, ఇప్పుడు మనం డిఫెన్స్ పరంగా చాలా బలహీనంగా ఉన్నామని నిరూపిస్తున్నది ఈ సంఘటన. కాబట్టి ఓకే. లక్షల కోట్ల రూపాయలు ఏటేటా ఖర్చు పెడుతున్నా కూడా మన దేశంలో ఉన్న సామాన్య జనాలకి రక్షణ కల్పించలేకపోతున్నది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము. కాబట్టి తక్షణమే మా తలైవర్ తిరుమావలోవన్ గారు డిమాండ్ చేసినట్టుగా అమిత్ షా తన హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ ఉందా. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే మాకు ఉపాధి లేకుండా పోయింది, ఇంతమంది బాగానే బతికాము, బట్ ఇప్పుడు ఒకటేసారి టెర్రరిస్టులు ఈ విధంగా అటాక్ చేయడం వల్ల టూరిస్ట్ వాళ్ళు కూడా రాదు, మాకు ఉపాధి ఉండదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందా? ఆదుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వము కల్పిస్తుందా? సామాన్యుల్ని ఎప్పుడూ ఆదుకోదు, ఒకటి. రెండోది ఏందనంటే మీరు గమనించండి, ఈ సంఘటనకి ముందు జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన సమాచారం మనకి పెద్దగా తెలిసేది కాదు. సోషల్ మీడియాలో కూడా అక్కడికి సంబంధించిన విశేషాలు ఏవి మనకి బయట కనిపించేటివి కావు. చాలా మంది జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళి వచ్చి వాళ్ళ ఫేస్బుక్ లో లేదా ఇన్స్టాలో ఎక్కడైనా కాశ్మీర్ అందాల్ని, జమ్మూ అందాల్ని పోస్ట్ చేసినా కూడా ఎవరికి కనపడేటివి కాదు. కానీ పహల్గామ్ ఇన్సిడెంట్ జరగగానే జమ్మూ కాశ్మీర్ లో చాలా మంది పోస్ట్ చేసేటువంటి వీడియోలు, వాళ్ళ ఐడీలు మనకి చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి, సౌత్ ఇండియా వాళ్ళకి, మిగతా ప్రాంతాల వాళ్ళకి. కారణం ఏంటి అని అంటే 370 ఆర్టికల్ ని రద్దు చేసిన తర్వాత, 370 ఆర్టికల్ ని రద్దు చేసిన తర్వాత ఆదాని అంబానీలు పెద్ద ఎత్తున అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. వేల కోట్ల రూపాయలను అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో వాళ్ళ బిజినెస్ దెబ్బతినకుండా ఉండాలని అంటే జమ్మూ కాశ్మీర్ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగిపోవాలి. అందుకని అక్కడ ఉన్న స్థానికులు నిజంగానే వాళ్ళకి ఉపాధి దొరుకుతున్నది ఈ టూరిజం మూలంగా. కానీ దానికంటే పెద్ద ఎత్తున లాభపడేది ఎవరైనంటే ఆదాని అంబానీ కంపెనీలు. చాలా పెద్ద ఎత్తున కొన్ని వందల కంపెనీలు వేల ఎకరాల భూముల్ని అక్కడ కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులకి నష్టం రాకూడదు అనే జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి ప్రజాస్వామిక నిరసనని, ముఖ్యంగా ముస్లింలు చాలా ప్రేమగా గాయపడ్డ వాళ్ళ గురించి, అమరులైన వాళ్ళ గురించి వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్న వీడియోల్ని మనం చూడగలుగుతున్నాం. అందుకని ఉపాధి తాత్కాలికంగా దెబ్బతింటది. అయినా కూడా ఇప్పుడు పహల్గామ్ లో జరిగిన మరుసటి రోజే మళ్ళీ జనాలందరూ పహల్గామ్ కు వెళ్ళి చూస్తూనే ఉన్నారు. కాశ్మీర్ అంతా తిరుగుతూనే ఉన్నారు. టూరిస్టులు తుపాకులకి భయపడి ఆగిపోలేదు, వాళ్ళు పోతూనే ఉన్నారు. కానీ అక్కడ ఎక్కువగా నిజంగానే ఇది ప్రభావం చూపిస్తే గనక నష్టపోయేది జమ్మూ కాశ్మీర్ లో ఉన్న సామాన్యుల కన్నా ఆదాని అంబానీ కంపెనీలే ఎక్కువ నష్టపోతాయి. కాబట్టి అక్కడి వాతావరణాన్ని కాపాడే బాధ్యత ఆదాని కోసమైనా అంబానీ కోసమైనా నరేంద్ర మోడీ ఎక్కువ తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ స్నేహితుడు, వాళ్ళిద్దరి కోసమే ఆయన పనిచేస్తున్నాడు. ఎన్నికల రాజకీయాల కోసము పహల్గామ్ సంఘటనని వాడుకోవద్దని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్, ఈ ఇన్సిడెంట్ జరిగింది కానీ ఇట్లాంటి టూరిస్ట్ ప్లేస్లలో అక్కడ ఉన్న ఆర్మీని కానీ లేదంటే అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా నియమిస్తారనుకోవచ్చా? ఇప్పుడు అదంతా అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకోవాల్సిన విషయము. అక్కడ రక్షణ బాధ్యత అంతా కేంద్ర బలగాలదే. ఇప్పుడు తెలంగాణలో కానీ లేదంటే తమిళనాడులో కానీ రక్షణ బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులది ఉంటది. కానీ కాశ్మీర్ విషయంలో మాత్రము సంపూర్ణంగా భద్రత విషయం అంతా మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉంటది. కాశ్మీర్ పోలీసుల అధికారాలు నామమాత్రం. కాబట్టి ఆ నామినల్ పవర్స్ తోటి కాశ్మీర్ పోలీసులు కానీ కాశ్మీర్ ప్రభుత్వం కానీ ఏం చేయలేదు. ఎవరు చేయగలుగుతారనంటే
కేంద్ర ప్రభుత్వానికే కాశ్మీరు సరిహద్దులను కాపాడే బాధ్యత ఉన్నది కాబట్టి ఆ పాకిస్తాను అంతర్జాతీయ అంతర్రాష్ట్ర తీవ్రవాదులని అరికట్టే బాధ్యత, వాళ్ళు మన ఇండియాలోకి చొరబడకుండా చూసే బాధ్యత మన కేంద్ర ప్రభుత్వానిది. అందుకోసమే వాళ్ళకి ఈ దేశాన్ని మనం గెలిపించాం వాళ్ళని, అంటే ప్రజలందరూ గెలిపించి అధికారంలో కూర్చుండబెట్టారు. వాళ్ళ ఆశలు ఆకాంక్షల మేరకు నరేంద్ర మోడీ ప్రభుత్వము పనిచేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ముస్లింల మీద బురద జల్లడం ద్వారా, ముస్లింలకు వ్యతిరేకంగా ఆ విద్వేషాన్ని ప్రచారం చేయడం ద్వారా ఈ పెహల్గాం సంఘటనని ఒక ఓటు బ్యాంకు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా బీజేపీ యొక్క ఈ దుర్మార్గమైన రాజనీతిని విముక్త చిరుతలకు వచ్చి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.